ఇవన్నీ మాట్లాడడం ఏదో వేగ్గా ఉందా, నిజంగా ఇన్ఫర్మేషన్తోనే మాట్లాడినట్టు జగన్ గారు అనిపించింది? ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరో తెలియాలి. బేసిక్గా ఇదివరకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద అట్లాంటి ఫీలింగ్ ఆయనకి. ఎవరో ఎమ్మెల్యేలు అవతలకి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్పారు, లేదా ఈయన దగ్గర ఉన్నోళ్ళు ఆయన వంక పెట్టారు, నన్ను కూడా పిలుస్తున్నారన్న ఏబీ గారి ద్వారా ఏదైనా చెప్పారేమో. అది బేస్ చేసుకుని ఆయనలో ఒక ప్రతి కోపం పెంచేసుకున్నాడు, ఆ కోపాన్ని తీర్చుకున్నాడు. అయితే ఏబి వెంకటేశ్వర గారు నేను ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చి సిన్సియర్ ఆఫీసర్. నేను చూసా బెజవాళ్ళు ఒక మహా రౌడీ నాయకుల్ని కూడా అరెస్ట్ చేశాడు ఆయన. అంటే ఆయన డ్యూటీలో చాలా సిన్సియర్, సూటిగా మాట్లాడతాడు, ఎక్కడ మొహమాటపడ్డు. నాకు ఇందులో బాధ అనిపించింది ఏంటంటే ఠాగూరు అలా సూటిగా మాట్లాడే నిజాయితీపరుడైన ఆఫీసర్. ఇటు ఈయన గాని యోగానంద్ గాని ముగ్గురు కూడా సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్నాడు. ఒక రకంగా వాళ్ళని చంద్రబాబు గారు పెట్టుకుని గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయిస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. నిజంగా ఆయన చెప్పింది నిజమైతే, జగన్ చెప్పింది నిజమైతే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరు పక్షపాత ధోరణితో వ్యవహరించేవాళ్ళు కాదు. రాష్ట్ర ప్రయోజనాలు, లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలని కోరుకునేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఆ ప్లేస్ లో కూర్చోబెట్టారు అంటే సంతోషపడాలి. ఏబి వెంకటేశ్వర గారు స్పందించిన తీరు కూడా బాగుంది, ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అంటే ఆ విషయంలో ఇంకా ప్రజలకేం సంబంధం లేదు, ఇది రాజకీయ వ్యాఖ్యలాగా చూస్తారా, లేదంటే రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయిందా జగన్ గారికి? అది క్రాస్ చెక్ చేసుకోవాలి ఆయన, మనం చెప్పలేము అది. లేదా వీళ్ళు మామూలుగా అయితే కనుక జగన్ మీద కొంత మనకెందుకు వచ్చిన లొల్లి అనుకుంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు జగన్కి. కానీ వీళ్ళని ఆల్రెడీ శత్రువులుగా చూస్తున్నాడు కాబట్టి ఆయన, వీళ్ళు మేమెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారు. అందులో ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిన మనిషిని అంత లెక్క చేయరు వాళ్ళు.